सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి పంచమ స్థానమందు ఉండేటువంటి గురు బుధులు చాలా అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. సప్తమంలో ఉండేటువంటి కుజకేతువులు, జన్మరాశి యందు రాహువు, ఏలినాటి శని ప్రభావము, ఈ వారంలో చంద్రబలం తక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. ఇప్పుడు పంచమంలో రవి కూడా ఉన్నారు. దానివల్ల దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. గొప్ప విచిత్రం ఏంటంటే, మనం ఎవరి కోసం అయితే కష్టపడ్డామో, మన తెలివితేటలు, మన సామర్థ్యము నిజంగా మనకి కష్టమైనప్పటికీ కూడా ఎవరి కోసం అయితే మనం నిలబడ్డామో వాళ్ళు మనతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోతారు, లేదా మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇతరుల తాలూకు చెప్పుడు మాటలు విని మన మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. అరే, మనం ఇంతకోసం వీళ్ళ కోసం ఇంతకాలం వీళ్ళ కోసం ఇంత కష్టపడ్డాము, నానా మాటలు పడ్డాము, వీళ్ళ కోసం ఎంత చేస్తే వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారని సుహృత్కేశం, ధనక్షయం. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది, మానసిక సంఘర్షణలు అధికమవుతాయి. అలాగే ఆర్థిక లోటు ఏమీ లేదు. ఈ కుంభరాశి వారికి ఏంటి అంటే, పంచమ గురుడు ఉన్నంత వరకు ఆర్థికంగా ఏ విధమైన లోటు రానివ్వరు. సకాలంలో మీకు కావాల్సిన డబ్బు వస్తుంది. అది ఎలా వస్తుంది అన్నది మనకి తెలియకపోవచ్చును, కానీ మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి కుజకేతువులు, జన్మరాహువు మాత్రం మానసికంగా చాలా పీడిస్తారు. ప్రత్యేకించి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులు, జీవిత భాగస్వామికి వచ్చేటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు, లేదా జీవిత భాగస్వామితో వచ్చేటువంటి మాట పట్టింపులు, చిన్నపాటి కోపతాపాలు, ఇవన్నీ కూడా మానసికంగా బాగా ఇబ్బంది పెడతాయి. ఏంటి మన జీవితం, మనం ఎవరి కోసం అయితే కష్టపడుతున్నామో వారే మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు ఇంత శ్రమ పడాలి, నా గురించి నేనేమి రూపాయి సంపాదించుకోవట్లేదు కదా, పోనీ సంపాదించుకున్న రూపాయి నా కోసం ఉపయోగించుకోవట్లేదు కదా, ఇప్పటి నుండి నేను ఇలా చేయను, ఇప్పటి నుండి నా కోసం నేను ఖర్చు పెట్టుకుంటాననేటువంటి భావన పెరుగుతుంది. సంపాదించుకున్న దాన్ని మీకోసం మీరు సద్వినియోగం చేసుకుంటారు. పలానా బట్టలు కొనుక్కోవడమో, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కోవడమో, ఇటువంటి వాటిపైన దృష్టి పెడతారు. కొంత మానసిక పరిపక్వత ఏర్పడుతుంది. బుద్ధి స్థానమందు బుధుని యొక్క సంచారము ఒకంత మంచి విషయాలపైనే మీ ఫోకస్ ఉండేటువంటి విధంగా, తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, దేవాలయ దర్శనాలు ఉండేటువంటి విధంగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వాటిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కనబడడం లేదు. ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లోనే కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.